అయిపోయింది అందరికి. మీరైతే పని అయిపోయిందా? నాదైతే పని పోయి 6ంటికి వచ్చిన. 6ంటి కాడ నుంచి ఇలా పొద్దుట్రీలు సండే అని కూడా చికెన్ కూడా తెచ్చుకోవాలి. మేమైతే చికెన్ తెచ్చుకోలేదు, అంటే చికెన్ వండే టైం లేదు. ఇంకా పని చేయాలి, తప్పదు కదా. పిల్లల కోసం మనం బతికేది, వాళ్ళ కోసమే ఇదంతా ఉక్కులు పెట్టి పని చేసేది. తెల్లారగట్ల 6ంటికి పోతా. 6ంటికి పోతే 1 గంటకు వస్తా. 1 గంటకు వచ్చి మళ్ళీ కాసేపు ఇంట్లో బట్టలు పిండుకొని, గిన్నెలు కడుక్కొని, గిన్నెలు కడుక్కొని ఇంకా కాసేపు ఒక అన్నం తిని మళ్ళీ 1 గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ 3ంటి కాడ నుంచి వెళ్తే 6ంటికి అయింది పని. 6ంటి కాడ నుంచి వచ్చి ఇంకా మళ్ళీ ఇంట్లో పని. ఇదే నా పని, నేను నా జీవితం. మళ్ళీ ఇంటికి వచ్చి గిన్నెలు కడుక్కొని నీళ్ళు తాగబెట్టుకొని పిల్లలకు స్నానం చేపించి మళ్ళీ నేను స్నానం చేసి ఇంకైతే అన్నం అయితే వండుకోలేదు. ఇప్పుడైతే చికెన్గా పంపించిన మా పిల్లగాన్ని. చికెన్ పంపిస్తే ఇదంతా 150 రూపాయలు అంట. ఒక్క పూటకి ఏదో ఒకటి చేసుకుందామని తెచ్చిన. మీరైతే పొద్దుటీలు చేసుకొని భోజనం చేసే ఉంటారు. మీరేమో 2 పూటలు తింటే మేము 1 పూట. 1 పూట ఏమో ఏదోటి పచ్చడో ఏదోటి పొద్దుటిదాము వేసుకుంటాం. పొద్దుటిదాము వేసుకొని తిని పాపం పిల్లలు స్కూల్కి పోవాలంటే ఏదోటి నైట్ పూట సర్దులోకి చేస్తా. కానీ ఇవాళ సండే అని ఇవాళ చేయలేదు. బెటర్ సండే తీసుకాడే ఉంటారు పిల్లలు, అందుకే చేయలేదు. అది అలాగే ఒకటే చికెన్ అని పిల్లలు ఏడుతుంటే పల్లెటూరులో బతకలేక సిటీలోకి వస్తే పిల్లల కోసమే ఇదంతా సంపాదించేది. పిల్లల చదువుకి వాళ్ళు మా వద్దుగా ఇట్లా మేము చదువుకోలేదు. మా వద్దుగా మా పిల్లలు ఉండొద్దని ఇంత కష్టపడి వాళ్ళని చదివిస్తాం. సిటీకి వచ్చి పోరాటం అంతా వాళ్ళ కోసమే. ఈ చిన్న రూమ్లో వాచ్మెన్ కొనుక్కుంటా సరిపోయిన రూమ్లో జీవితం ఎలా తీసుకుంటా ఇంకో ఎక్కుంటున్నాం మేము. చికెన్ అయితే నేనైతే పోటీ చేస్తాను. మేము అన్నం తినిపోయేటాడు కదా 10, 9 అట్లా అయ్యిద్ది. అన్నం తిని పడుకోబెట్టాలి. అన్నం తిని 11 కడుక్కునేటానికి నేను రీల్స్ చేసి అంత ఓపిక చేసుకొని రీల్స్ చేస్తున్నా. ఏమన్నా యూజ్ అయిద్దామని. నాకు ఏమి యూజ్ అయిద్దో ఏమో నాకైతే తెలియట్లేదు, కానీ పెడుతున్నా. రీల్స్ అంటే యూజ్ ఏం కాదు, నా సంతోష కోసం రీల్స్ అయితే తీస్తున్నా. అదొక ఆనందం నాకు. అలసిపోయి అలసట తెలియొద్దని అదొక చిన్న ఆనందం. 4 గోడల మధ్యన ఉంటున్నాం కాబట్టి నలుగురితో మాట్లాడే అంత ఉండదు. ఇంకా నా పని ఏందో, నా ఇల్లు ఏందో, నా సంసారం ఏందో, నా పిల్లలు ఏందో నాది నాకే సరిపోయింది. సరిగ్గా నిద్రపోయే అంత టైంగా ఉండదు నాకైతే. తల రాదది. ఒక్కొక్కరు కొంతమంది దేవుడు రాసి పెడతారో ఏమో మరి. నాకు ఈ తల రాదు. నా అంతా నా పిల్లల కోసం. వాళ్ళ మంచిగా చదివించుకోవాలి, మంచి భవిష్యత్తులోకి వాళ్ళని తీసుకురావాలి అని నా ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం కోసమే వీళ్ళ కోసం సిటీకి వచ్చి ఇంత కష్టపడతాను. మా ఆయనైతే నేనైతే మా ఇద్దరు కష్టం ఉంది. ఇద్దరు ఇంకా పిల్లలు చదివించుకుంటా. మా పిల్లలైతే కారం ఘాటు కొంచెమే తింటారు. మరి మీ పిల్లలు తింటారు? మరి మా పిల్లలకైతే అసలు కారమే పడదు.
నేను హైదరాబాద్లో ఒక ముచ్చట చెబుతున్నా, నేను మంచిగా అన్నలో హైదరాబాద్లో మాత్రానికి మీరు చూసి ధైర్యం చేయండి. ఎందుకంటే ఇవాళ నేను పని పోయేస్తుంటే ఒక విషయం జరిగింది. అది ఆ పని పోయేస్తుంటే సెల్ ఫోన్ జేబులో చెవులో పెట్టుకొని మీరు ఎంతమంది ధైర్యం చేయొద్దు. ఆ సెల్ ఫోన్ వల్ల ఇటు నీ ప్రాణాలు కోల్పోతావు, అసలు ప్రాణాలు కోల్పోయేటట్టున్నారు. ఆ ఫోన్ చెవులో పెట్టుకొని మీరు డైయింగ్ చేయొద్దన్నా. మీరు నా మాట ఒక్కసారి మీ చెల్లో మీ అక్క అనుకోండి, నా మాట విని నేను చెబుతున్నా. మీరు జాగ్రత్తగా నడితేనన్నా మీ ఇంటికాడ మీ కుటుంబం కూడా మీకోసం ఎదురు చూస్తుంది. మా వారు బయటకు వెళ్ళిందో, మా తమ్ముడో, మా అన్నో, మా నాన్నో బయటకు వెళ్ళిండు వస్తారని ఎదురు చూస్తారు. కానీ మీరు ఆమె నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ పెట్టుకొని నువ్వు ఫోన్ వస్తే కాలింగ్ వస్తే బయట పక్క బండి పెట్టి మాట్లాడి మళ్ళీ డైనింగ్ చేసుకో. అంతేగాని నువ్వు చెవులో సెల్ ఫోన్ పెట్టుకొని అంత డైనింగ్ చేయటం అంత అవసరం అన్నా? నీకు ఎవరికైనా చెబుతున్నా, అన్నలకు అందరికీ చెబుతున్నా, దయచేసి మీరు సెల్ ఫోన్ల మరికి దయచేసేటప్పుడు చెవులో పెట్టుకోవద్దు. అవతల వాళ్ళ ఫ్యానాలు యువతల వాళ్ళ ఫ్యానాలు కోల్పోతారు. అవతల వాళ్ళకి జీవితం ఉంటుంది, యువతల వాళ్ళకి జీవితం ఉంటుంది. ఆ జీవితం వల్ల ఒక్కళ్ళ గురించి నిర్లక్ష్యం చేయవద్దు. రెండు కుటుంబాలు ఆరిపోతారు. నేను చెప్పేది ఇదే. దయచేసి మరికి ఈ చెల్లిని గుర్తించి ఈ చెల్లి మాటలు తీసుకొని మీరు బయట రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ ఒక్కటే చెవులో పెట్టుకోవద్దు. మీరు అవసరమైతే సెల్లు వచ్చిందనుకో, ఫోన్ వస్తే పక్క పెట్టుకొని మాట్లాడి అప్పుడు మళ్ళీ డ్రైవింగ్ చేసుకో. ఇవాళ అయితే నిస్కారం నిండి పేరం పోయేది. అది మీ నిర్లక్ష్యం వల్ల రోడ్లు అట్ట సెల్ ఫోన్లు వచ్చినాక మీకు అంత అయిపోయింది అన్నయ్య. సెల్ ఫోన్లు పెట్టుకొని చెవులలో పెట్టుకుని ఏందా చెవులలో పెట్టుకొని తిరుగుడు. ఆ చెవులలో పక్కకు తీసుకొని మాట్లాడుకో, కాదనరు మరీ అంతనా. నేను చెప్పాల్సింది ఇదే. ఈ చెల్లి ఎటు చెప్తుందని ఎవరైనా కొంతమందికి నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. ఎవరు తప్పుగా పట్టుకోవద్దు.